రే గౌతమ్. ఏంది పోయిండారా? రే వెళ్తేనే కదా నేను గౌతమ్ అని పిలుస్తాను. ఓహేమో నిజమే కదా, టెన్షన్ లో నా బుర్ర సరిగ్గా పనిచేయలేదబ్బా. సర్లే గాని చూడు, ఆ ముసలావిడికి నువ్విక్కడే ఉన్నావన్న అనుమానం వచ్చింది. అట్టెట్టు వచ్చుండదబ్బా, నేను వాళ్ళకి ఎదురుగా పోలేదే. రే ఎదవా, ఎదురు పడకపోయినా సరే చాటు నుండో ముందు నుండో వెనక నుండో ఎటో ఒక వైపు నుంచి చూసుండొచ్చు కదరా. అవునబ్బా కరెక్టే, చూసుండవా. నాతో 4 రోజులు మాట్లాడేసరికి నీ బుర్ర ఎంత షార్ప్ అయి ఉండదా? రే ఎదవ జోకులాపి చెప్పేది కొంచెం సీరియస్ గా వింటావా? చెప్పబ్బా. ఈ రోజు ఆవిడ కనీసం పిలవను కూడా పిలవకుండా డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేసింది. అంటే ఖచ్చితంగా నిన్ను పట్టుకుందామన్న ప్లాన్ తోనే వచ్చింది. కరెక్ట్ టైంకి నేను బయట ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి నువ్వు దొరికిపోయి ఉండేవాడివి. థ్యాంక్స్ అబ్బా, నా కోసం చాలా రిస్క్ చేస్తా ఉండవు. నా పెళ్లికి నీకు 1000 రూపాయలు మంచి పట్టు చీర పెట్టి ఖచ్చితంగా నీ రుణం తీర్చుకుంటానులే. నేను ఇక టెన్షన్ తో చేస్తుంటే నీ దిక్కుమాలిన జోకులేంట్రా, గోప్ పగల కొడతాను. నోరు మూసుకొని విను. ఆ ముసలమ్మ సైలెంట్ గా ఉండదు. నువ్విక్కడే ఉన్నావన్న విషయం తెలుసుకునేదాకా ఏదో ఒక వంకతో రోజు వెతుకుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఇలా మేనేజ్ చేయాలంటే చాలా కష్టం. అంటే ఏందబ్బా, నన్ను ఇంట్లోంచి పొమ్మని ఇండైరెక్ట్ గా చెప్తా ఉండవా? రే ఇంత ఏదో వింట్రా నువ్వు? ఓయమ్మా, నాకే అనుకున్నా నీకు కూడా తెలిసిపోయి ఉండదా? అర్థమైంది లేవే. చూస్తా ఉంటే ప్రాబ్లం అయ్యేలా ఉండదు, వచ్చే పని బెరీన మొదలు పెట్టు అని చెప్తా ఉండవు, అంతే కదా? అమ్మయ్యా థ్యాంక్స్ రా బాబు, ఇప్పటికైనా అర్థమైనందుకు. అర్థం అవడం మాత్రమే కాదు, ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నాను. దానికోసం ఒక భయంకరమైన ప్లాన్ కూడా వేస్తున్నానులే.